బ్రిక్స్ దేశాలకు ట్రంప్ మాస్ వార్నింగ్. Currency. The US dollar. For BRICS currency. నేను చెప్పినట్లు వినకపోతే 100% టారిఫ్ విధిస్తా. ఆ ప్రభావం అమెరికాపై ఎలా ఉంటుంది? అసలు బ్రిక్స్ అంటే ఏంటి? ఈ కూటమిలోని దేశాలేంటి? G7+ కు బ్రిక్స్ కాంపిటీషన్ గా వస్తుందా లేదా? అసలు డీడాలరైజేషన్ అంటే ఏమిటి? దీనిపై భారత్ వ్యూహం ఏంటి గురించి మాట్లాడుకోవడానికి ముందు అసలు G7+ అంటే ఏంటి, ఇందులోని దేశాలేంటో ముందుగా మనం తెలుసుకోవాలి. 1973లో మొదటిగా జపాన్, USA, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, UK దేశాలు G7 గా ఫామ్ అయ్యాయి. ఆ తరువాత కాలక్రమేణా వేరే దేశాలు కూడా సభ్యత్వం తీసుకోవటంతో G7+ గా రూపాంతరం చెందింది. ఇప్పుడు బ్రిక్స్ అంటే ఏమిటో చూద్దాం. రష్యా, ఇండియా, చైనా వంటి దేశాలు బ్రిక్ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. 2010లో సౌత్ ఆఫ్రికా వచ్చి జాయిన్ అవడంతో అది కాస్త బ్రిక్స్ గా మారింది. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా, G7+ అంటే ఏంటి, బ్రిక్స్ అంటే ఏమిటో. అండ్ 2024లో ఇథియోపియా, UAE, ఈజిప్ట్, ఇరాన్ వంటి కంట్రీస్ కూడా వచ్చి బ్రిక్స్ లో జాయిన్ అయ్యాయి. అండ్ 2009లో సమ్మిట్ అనేది స్టార్ట్ చేస్తుంది బ్రిక్. ఎవ్రీ ఇయర్ ఇది యాన్యువల్ మీటింగ్ గా కొనసాగుతూ వస్తుంది. బ్రిక్స్ లో ఉన్న దేశాలన్నీ కూడా వరల్డ్ ట్రేడ్ లో 27%, వరల్డ్ జీడిపిలో 37%, వరల్డ్ పాపులేషన్ లో 40-45% కలిగిన దేశాలు. అయితే ఎవ్రీ ఇయర్ కొనసాగించే సమ్మిట్ లో ఒక పాయింట్ అయితే కామన్ గా వినిపిస్తుంది. ఏంటి? డాలర్ డామినేషన్. సో ఎలాగైనా ఈ డామినేషన్ ని తగ్గించాలి అని తెగ వ్యూహాలు రచిస్తున్నాయి రష్యా అండ్ చైనా. నేపథ్యంలో ట్రూత్ సోషల్ మీడియా వేదికలో ఈ విధంగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. డాలర్ వాల్యూని తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తే బ్రిక్స్ కూటమి దేశాలపై 100% టారిఫ్ విధిస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆయా దేశాలకు అమెరికా మార్కెట్ ప్రవేశం కూడా లేకుండా తలుపులు మూసేస్తామన్నారు. కొత్తగా ఎటువంటి బ్రిక్స్ కరెన్సీని సృష్టించబోమని, బలమైన అమెరికా డాలర్ కు ప్రత్యామ్నాయంగా మరే ఇతర కరెన్సీకి మద్దతు ఇవ్వబోమని బ్రిక్స్ దేశాలు తమకు హామీ ఇవ్వాలని, లేకపోతే వారిపై 100% టారిఫ్ విధిస్తామని హెచ్చరించాడు. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ కు ఉన్న స్థానం ఎలాంటిదో అందరికీ తెలిసింది. అమెరికా డాలర్ రూపంలోనే ప్రపంచంలో ఎక్కువగా అమ్మకాలు, కొనుగోలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచ వాణిజ్యంలో డాలర్ యొక్క ప్రాబల్యం చాలా బలంగా ఉంది, మనందరికీ తెలుసు. అయితే ఆయిల్ కావచ్చు, అలాగే వివిధ సరుకుల అమ్మకాలు, కొనుగోలు కావచ్చు, అన్ని కూడాను డాలర్ రూపంలోనే జరుగుతున్నాయి. ప్రపంచ విదేశీ మారక నిల్వలలో డాలర్ యొక్క వాటా దాదాపు 58% ఉంది. ఒక్క డాలరే 58% ఉంది అంటే మిగతా 42% ప్రపంచ విదేశీ మారక నిల్వలలో మిగతా దేశాల కరెన్సీని యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. సో అంత వాల్యూ ఉన్న డాలర్ ను కాదని ఆల్టర్నేట్ గా ఏదైనా కరెన్సీని సృష్టించాలి అని ప్రయత్నం చేస్తే బ్రిక్స్ దేశాల నెత్తిన మొట్టికాయలు వేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. ప్రపంచ జనాభాలో 40% బ్రిక్స్ కూటమిలో ఉన్నట్లే పెద్ద దేశం, అత్యంత బలమైన దేశం రష్యా కూడా బ్రిక్స్ కూటమిలో ఉంది. బ్రెజిల్ డిజిటల్ ట్రాన్సాక్షన్ లో ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 గా ఉంటే ఆ తరువాతి స్థానంలో బ్రెజిల్ ఉంది. UAE అనగా ఆయిల్ గుర్తొస్తుంది. UAE కూడా బ్రిక్స్ లో ఒక భాగమే. అంత పెద్ద దేశం UAE. ఇటువంటి బలమైన పెద్ద దేశాలు ఎన్నో కూటమిలో ఉన్నాయి. ఈ దేశాలన్నింటికీ డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధ్యక్ష పీఠం ఎక్కక ముందే వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరైనా వేరే కరెన్సీకి మద్దతు ఇచ్చినా, వేరే కరెన్సీని తీసుకురావాలని చూసినా ఇక అమెరికాకు వాళ్లకు ఆర్థికంగా తెగదెంపులే ఉంటాయని చెబుతున్నాడు. అమెరికాలోకి పెద్ద ఎత్తున వలస వస్తున్న ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ కు, మాదక ద్రవ్య సరఫరా విషయంలో మెక్సికోకు, కెనడాకు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు. వాటిని ఇమీడియట్ గా కట్టడి చేయకపోతే ఈ రెండు దేశాల యొక్క ఎగుమతుల మీద 25% ట్యాక్స్ వేస్తాను అన్నాడు. ఇవే కారణాలు చెప్పి చైనాకు కూడా 10% ట్యాక్స్ వేస్తాను అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. 2024 అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ కూటమి సమావేశంలో ఒక చర్చ జరిగింది. సభ్య దేశాల మధ్య జరిగే వాణిజ్య లావాదేవీలలో డాలర్ కు బదులు స్థానిక కరెన్సీ ఉపయోగించాలి అన్న ప్రతిపాదన వచ్చింది. ఎంతసేపు డాలర్ అనే దాన్ని బయటికి తీస్తున్నాయి ప్రతి దేశాలు. ఆయిల్ అమ్మకంలోనూ, వస్తువుల అమ్మకం, కొనుగోలులోనూ డాలర్ వాల్యూ మనం పెంచినట్లవుతుంది. డాలర్ యొక్క నిల్వనే ప్రతి దేశం పెంచుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. దాని మీదనే ఆ దేశం యొక్క ఆర్థిక భద్రత ఆధారపడే పరిస్థితి వచ్చింది. అలా కాకుండా స్థానిక కరెన్సీలు, మన కరెన్సీలు ఏవైతే ఉన్నాయో ఆయా కరెన్సీలలో వాణిజ్య లావాదేవీలన్నీ జరుపుకుందామని దానికి సంబంధించిన ప్రతిపాదన వచ్చింది బ్రిక్స్ దేశాల మధ్య.
అయితే భారత్ రష్యాతో ఆయిల్ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు కూడా డాలర్లలో కాకుండా రూబల్స్ లో ఇస్తాము మీకు, కాకపోతే డైరెక్ట్ గా మీకు ఇవ్వం. ఇక్కడే మా భారతదేశంలో దాన్ని పెట్టుబడిగా పెట్టండి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోండి. దానికి బదులు మా భారతదేశంలో మీరు ఏమైనా కర్మాగారాలు లాంటివి తెరుచుకోవాలంటే తెరుచుకోండి. ఎలాగో మీకు పాశ్చాత్య దేశాలు వస్తువులు సరఫరా చేయడం లేదు కదా, ఆంక్షలు విధిస్తున్నారు కదా, మీకు కావలసిన వస్తువులు భారత్ నుంచి తీసుకోండి. సో దట్ మేము కూడా మీకు రూబుల్స్ ఇవ్వక్కర్లేదు. ఇట్లా ఒక రకంగా బాటమ్ సిస్టమ్ లోనే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం డీల్ చేసుకుంటూ వస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రాసెస్ ని బ్రిక్స్ దేశాలు ఇంప్లిమెంట్ చేసినా లేదా డాలర్ కు బదులు మరేదైనా కరెన్సీ సృష్టించినా డెఫినెట్ గా అమెరికా డాలర్ కు దెబ్బ గట్టిగా పడుతుంది. దీంతో క్రమక్రమంగా డాలర్ యొక్క వాల్యూ పడిపోవటం మొదలవుతుంది. క్రమంగా అంతర్జాతీయంగా వేరే కరెన్సీ బలమైన కరెన్సీగా సృష్టించబడుతుంది. ఈ ఆలోచనలే ట్రంప్ కు భయం కలిగిస్తున్నాయి. అందుకే ఆయన డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తూ వచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ సంగతి మనకు తెలిసిందే కదా, దూకుడుగా ముందుకు వెడుతుంటాడు. జనవరి 20 తరువాత తనకు లొంగనటువంటి దేశాల మీద ఆర్థిక పరమైన ఆంక్షలు విధించడం సర్వసాధారణంగానే జరుగుతుంది. ఆర్థిక నిపుణులు ఇప్పటికే ఈ హెచ్చరికలు జారీ చేశారు ప్రపంచ వ్యాప్తంగా. డొనాల్డ్ ట్రంప్ రావటం వల్ల తమ దేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం పడుతుందన్న భయం రష్యాలో మొదలైంది, చైనాలోనూ మొదలైంది. అమెరికా డాలర్ ను ఆయుధంగా చేసుకుని ఒక రకంగా అమెరికా ఇతర దేశాల నియంత్రిస్తుంది అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే చాలా ఆరోపణలే చేశారు. అండ్ అలాగే అమెరికా డాలర్ ను వద్దని తిరస్కరించడం మా ఉద్దేశం కాదు, కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం కూడా మాకు ఉంది. ఆ కోణంలో మేము డెఫినెట్ గా ఆలోచిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ చెప్పారు. గ్లోబల్ ట్రేడ్ లో తమ దేశాల యొక్క కరెన్సీని బలోపేతం చేయడం గురించి బ్రిక్స్ దేశాలు ఆలోచిస్తున్నాయి.